హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీకి చురకలైతే అంటించారు. గట్టి కౌంటర్ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే చిత్రసీమ నాకిచ్చిన రిటర్న్ గిఫ్ట్‌కు కృతజ్ఞతలు అంటూ ఒక సెటైరికల్‌గా ఒక పత్రికా ప్రకటనను కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. అసలు ముందు నేపథ్యం ఏంటో చూసి అసలు ఆయన ఈ పత్రికా ప్రకటనలో ఏముంది? దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చన్నది ఒకసారి చూడొచ్చు. అంటే మామూలుగా మొన్నటి నుంచి కూడా న్యూస్ వైరల్ అవుతుంది కదా! జూన్ 1 నుంచి థియేటర్లు బంద్. ఇక థియేటర్లు క్లోజ్ చేసేస్తున్నాం. ఎగ్జిబిటర్స్ అందరం కూడా మేము నిర్ణయం తీసేసుకున్నామంటూ వార్తలొచ్చాయి. తర్వాత వాళ్ళు రిటర్న్ తీసుకున్నట్టుగా వాళ్ళ డిసిజన్‌ని కూడా తెలిసింది. అయితే జూన్ 12న 'హరిహర వీరమల్లు' సినిమా రాబోతుంది. అది ఎన్నో పోస్ట్‌పోన్‌మెంట్లు నియర్లీ 11 సార్లు పోస్ట్‌పోన్ అయిన తెలుగు సినిమా కూడా తెలుగు సినిమాగా కూడా చెప్తున్నారు. సో, అన్ని సార్లు పోస్ట్‌పోన్ అయిన తర్వాత ఈ సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమా జూన్ 12 కూడా రాబోతుంది. అటువంటి తరుణంలో ఎగ్జిబిటర్స్ మీటింగ్ పెట్టేసుకొని మేము ఫస్ట్ నుంచి థియేటర్‌లు క్లోజ్ చేస్తున్నాం అనేసరికి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో కూడా కాస్త ఆందోళన వ్యక్తమైంది. ఏంటి చాలా పోస్ట్‌పోన్‌మెంట్ తర్వాత వస్తున్న సినిమా మళ్ళీ థియేటర్‌లు క్లోజ్ అంటున్నారు. మరి 'హరిహర వీరమల్లు' ఉందా? లేదా? అని చెప్పేసి చాలా మందికి చాలా రకాల డౌట్‌లయితే క్రియేట్ అయిపోయాయి. ఏంటి ఈ పరిస్థితి? ఎందుకు ఈ రకంగా ఎగ్జిబిటర్స్ నిర్ణయం తీసుకున్నారు? అసలు వాళ్ళకేంటి సమస్యలున్నాయని జెప్పేసి విస్తృత స్థాయిలో చాలామంది అనలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు ఇలా చర్చలు కూడా పెట్టేశారు. అంటే ముఖ్యంగా థియేటర్లను రెంటల్ బేసిస్‌లో నడపాలా? లేకుంటే పర్సెంటేజ్ బేసిస్‌లో నడపాలా? ఈ ఎగ్జిబిటర్స్ మధ్య ఒక చర్చ జరిగింది. అది వివాదానికి దారి తీయడం. ఆ తర్వాత కొంతమంది ఎగ్జిబిటర్స్ లేదు మేము థియేటర్‌లే క్లోజ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం. అంటే ఫస్ట్ నుంచి క్లోజ్ చేస్తున్నామని ఎగ్జిబిటర్లు ఆ విధంగా చెప్పగానే మరి 'హరిహర వీరమల్లు' సినిమా 12వ తారీఖు నుంచి రిలీజ్ ఉంది. అదొకటే కాదు, 'థగ్ లైఫ్' ఉంది. మరికొన్ని సినిమాలు ఆ మంత్‌లో రిలీజ్ ఉన్నాయి. మరి సినిమాల పరిస్థితి ఏంటి? సో, ఒక పక్క ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో, ఆయన సినిమా వస్తున్నప్పటికీ ఎగ్జిబిటర్స్ లేకుంటే ప్రొడ్యూసర్స్ ఏమాత్రం కూడా కేర్ చేయకుండా ఈ విధంగా మేము థియేటర్‌లు క్లోజ్ చేస్తున్నాం అనడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో, ఇవన్నీ కూడా చర్చకొచ్చాయి. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పత్రికా ప్రకటన అయితే రిలీజ్ చేశారు. అంటే ఎప్పుడైనా సినిమా పెద్దలు ఎవరైనా సినిమా సంఘాల నుంచొచ్చి అధికారం అంటే మేము కూటమి గవర్నమెంట్ ఫార్మ్ చేసి 1 ఇయర్ అవుతున్నా మీరొచ్చి మాతో మీటింగ్ పెట్టారా? మీ సమస్యలేంటో చెప్పారా? అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు క్వెషన్ చేశారు ఆ లెటర్‌లో. అండ్ మీరిచ్చిన రిటర్న్ గిఫ్ట్‌కి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో, మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఎంత రెస్పెక్ట్ ఉందో కూడా మీ నిర్ణయాల ద్వారా మీ వ్యవహార శైలి ద్వారా మాకు అర్థమైపోయింది అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. గత ప్రభుత్వం జగన్ గారి హయాంలో జగన్ గారి హయాం గురించి ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని ఏ రకంగా ఇబ్బందులు పెట్టిందో అప్పుడే మర్చిపోయారా? అని కూడా ఆయన క్వెషన్ చేశారు. సో, అప్పుడు ఎన్నో ఇష్యూస్ వచ్చాయి. టికెట్ రేట్స్ ఇష్యూస్ కావచ్చు, లేకుంటే రకరకాల కండిషన్స్ అక్కడ వైసీపీ గవర్నమెంట్ పెట్టడం, ఆ రకంగా సినిమా ఇండస్ట్రీ ఇబ్బందుల్లోకి ఇరుక్కోవడం, చాలామంది హీరోలు కూడా మాట్లాడుతూ సినిమా థియేటర్ రేట్లేంటి, ప్రొడ్యూసర్స్ కూడా ఈ రకంగా చాలా ఇబ్బందులకు వైసీపీ గవర్నమెంట్‌లో అందరూ కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇబ్బందులకైతే గురయ్యారు. మరి ఆ తరువాత వాళ్ళు కంపల్సరీగా కూటమి గవర్నమెంట్ ఫార్మ్ కావాలని కోరుకున్నారు. మరి ఇప్పుడు కూటమి గవర్నమెంటే అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడన్నా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే ఎళ్లి చంద్రబాబు నాయుడు గారినో లేకుంటే మన పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని జెప్పేసి ఆ రకంగా కూడా వాళ్ళు ఆలోచించలేదు అని జెప్పేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సో, ఇప్పటికి అంటే కూటమి గవర్నమెంట్ ఫార్మ్ అయిన 1 ఇయర్‌లో ఒక్క సినిమా సంఘాలు ఎన్నో ఉన్నాయి గదా! మరి వాళ్ళు ఎవరైనా వచ్చి మీటింగ్ పెట్టారా? వ్యక్తిగతంగా కాదు. సినిమా సంఘాలతోనే మేము మీటింగ్ పెడతాం. ఇక్కడ నుంచి వ్యక్తిగతంగా ఎవరికీ బెనిఫిట్ అయ్యే విధంగా మేము ఎటువంటి మీటింగ్స్ కూడా పెట్టమని జెప్పేసి ఆయన ఈ ప్రెస్ నోట్‌లో అయితే చెప్పారు. సో, సినిమా సంఘాలు మాత్రమే రావాలి. వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తాం. సినిమా ఇండస్ట్రీకే ఇంపార్టెన్స్ ఇస్తాము. అంతేగాని పర్సన్స్‌కి వ్యక్తిగతంగా మాత్రం ఇవ్వము అని చెప్పేసి కూడా పత్రికా ప్రకటనలో అయితే ఆయన మెన్షన్ చేశారు. అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పటి గవర్నమెంట్ అన్ని రకాలుగా కూడా సినిమా ఇండస్ట్రీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రకంగా డెవలప్‌మెంట్ చేయాలని చెప్పేసి ఆ రకంగా ఆలోచిస్తుంటే ఒకవైపు మీ సొంత నిర్ణయాలు తీసుకొని ఇటువంటి రకంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపేమో థియేటర్లలో చాలా కంప్లెయింట్స్ వస్తున్నాయి. ఫుడ్ రేట్స్, పాప్‌కార్న్ రేట్స్ ఇవన్నీ రేట్స్ కూడా పెరిగిపోయాయని, సరిగ్గా మెయింటైన్ చేయట్లేమని కంప్లెయింట్స్ కూడా వస్తున్నాయి. వాటిపైన కూడా మేము ఒకసారి కేంద్రీకరిస్తాము. ఈసారి ఏ విధంగా ఉంది థియేటర్‌లో పరిస్థితి అన్నది ఒక రిపోర్ట్ కూడా మేము తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన మెన్షన్ చేశారు. ఇలా అన్ని రకాలుగా కూడా సినిమా ఇండస్ట్రీ పరంగా లేకుంటే థియేటర్ల పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావాల్సిందే అన్నట్టుగా కూడా ఇప్పుడు అర్థమైపోతుంది. సో, ఆ రకంగా ఎగ్జిబిటర్స్ రీసెంట్‌గా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో జూన్ 1 నుంచి థియేటర్లు
క్లోజ్ చేయాలి అని చెప్పేసి. సో ఆ నిర్ణయం అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి గట్టి దెబ్బ తగిలినట్టే అనిపించింది. అంటే పవన్ కళ్యాణ్ గారే స్వయంగా పత్రికా ప్రకటన రిలీజ్ చేసి ఈ విధంగా ఫైర్ అవ్వడం అయితే నిజంగా సంచలనం అని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే ఈ నిర్ణయం తీసుకున్నారో లేకుంటే వాళ్ళు ఎటువంటి ఇప్పుడు దీనికి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. సో ఇప్పుడైనా సరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, లేకుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే వాళ్ళు సొల్యూషన్ చూపిస్తారు అన్నట్టుగానే ఆ పత్రికా ప్రకటన అయితే ఉంది. సో అది చెయ్యట్లేదు, వీళ్ళే డిసిషన్స్ తీసుకుంటున్నారు, వీళ్ళే మీటింగ్స్ పెడుతున్నారు అన్నట్టుగానే కనిపిస్తుంది. ఈవెన్ కందుల దుర్గేష్ గారు కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, కుట్ర జరుగుతుంది అంటూ కూడా ఆయన కూడా మెన్షన్ చేశారు. అంటే థియేటర్ల ఓనర్లను బెదిరిస్తున్నారు అన్నట్టుగా కూడా మాట్లాడారు. సో ఏదేమైనా అంటే ఎగ్జిబిటర్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి ఉండటం వల్లనే జూన్ 1 నుంచి థియేటర్లు క్లోజ్ చేయాలన్న ఒక నిర్ణయానికి వాళ్ళు రావడం జరిగింది. ఆ తర్వాత పలు కారణాల వల్ల, పలు మీటింగ్స్ ద్వారా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. సో ఏదేమైనా ఇప్పుడు ఆ నిర్ణయం వాళ్ళు తీసుకోవడం, సో ఈ రకంగా దానిపైన చర్చలు జరగడం అనేది ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆగ్రహానికైతే గురైంది. సో ఆయన ఇప్పుడు ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఈ రకంగా మరి దీనికి ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు, ఎగ్జిబిటర్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారైతే చూడాలి. ఇంకా చాలా అంశాల మీద అయితే ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అది ఏంటో ఒకసారి చూద్దాం. అంటే తెలుగు సినిమా రంగంలో అగ్రనటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఇంతకుముందు మనం చెప్పినట్టు ఏ విధంగా చిత్కరించుకొని ఇక్కట్లో పాలు చేసిందో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కానివ్వండి, లేకుంటే నిర్మాత మండలి కానివ్వండి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏదైతే ఉందో అది ఇలా అన్ని సంఘాలు కూడా మర్చిపోయినట్లున్నాయి. కోట్ల పెట్టుబడులతో రూపొందించే అన్ని చిత్రాలకు కూడా ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు సృజనాత్మకతకు ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్న వారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని చెప్పేసి కూటమి పార్టీలకు ఎన్నికల ముందు కూడా స్పష్టంగా చెప్పే ఆ హామీ కూడా ఇచ్చాయి. ఆ రకంగానే మేము వర్క్ చేస్తున్నామని కూడా ఆయన మెన్షన్ చేశారు. సో గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది, కక్ష సాధింపులకు దిగేది, తమకు నచ్చిన వారి సినిమాలు విడుదల సమయంలో తహసీల్దార్లను థియేటర్ దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో, అంటే ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళు నచ్చని వారి సినిమాలన్నిటికి కూడా ఈ రకంగా వాళ్ళు బిహేవ్ చేశారు వైసీపీ గవర్నమెంట్లో. సో ఇవన్నీ కూడా మీరు మర్చిపోయారా అంటూ కూడా క్వశ్చన్ చేశారు. సో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వ్యక్తుల్ని చూడలేదు. అక్కినేని నాగార్జున గారి కుటుంబానికి చెందిన వారి చిత్రం విడుదలైనప్పుడు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించిందని చెప్పేసి ఇది ఒక ఎగ్జాంపుల్ గా కూడా, అంటే ఏ రకంగా సినిమా ఇండస్ట్రీ పట్ల కూటమి గవర్నమెంట్ ఉంది అని చెప్పేసి ఆయన ఒక నాగార్జున గారి ఇన్సిడెంట్ ని ఎగ్జాంపుల్ గా కూడా చెప్పారు. ఈ రకంగా అందరి సినిమాల పట్ల మేము బిహేవ్ చేస్తున్నాం, అందరి సినిమాలని మేము పట్టించుకుంటున్నాం, కానీ ఇవన్నీ కూడా సినిమా వాళ్ళు మర్చిపోతున్నట్టుగా ఆయన ఒక ఆవేదన పరంగా అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఇంకా కూడా అన్నారు, ఇక సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలుగు సినిమాకి చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. ఈ రిటర్న్ గిఫ్ట్ కూడా కృతజ్ఞతలు, విజ్ఞాపనలు అంటూ కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఇక నుంచి అది ఇంతకుముందు చెప్పినట్టు వ్యక్తిగత విజ్ఞాపనలు అనేవి ఉండవు, చర్చలకు తావులేదు. సంబంధిత విభాగం ఎవరైతే ఉన్నారో, సినిమా ఇండస్ట్రీలో చాలా విభాగాలు ఉన్నాయి కదా, ఎగ్జిబిటర్స్ కానివ్వండి, లేకపోతే ప్రొడ్యూసర్స్ కానివ్వండి, సినిమా వాళ్ళకి సంబంధించిన ఎన్నో రకాల విభాగాలు, వీళ్ళ విభాగాలతో ఏమైనా సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళతో మాత్రమే చర్చిస్తాం, వ్యక్తిగత విజ్ఞాపనలు, వ్యక్తిగతంగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడాలు ఉండవు అని చెప్పేసి కూడా ఆయన క్లారిటీగా చెప్పారు. ఇక థియేటర్ల ఆదాయం పైన కూడా ఆరా తీయబోతున్నారు. అలాగే రాష్ట్రంలో మల్టీప్లెక్స్లు ఎన్నున్నాయి, వీటికి సంబంధించిన మొత్తం వివరాలు కూడా ఆయన సేకరించే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. నైపుణ్యాల పెంపుతోనే పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని కూడా ఆయన మెన్షన్ చేశారు. కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా రూపకల్పన నుంచి వాణిజ్యం వరకు 24 విభాగాల్లో నైపుణ్యాల పెంపుదల, అలాగే అధునాతన సాంకేతిక వినియోగం పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా ఆయన ఆలోచిస్తున్నారంట పవన్ కళ్యాణ్ గారు. సో పరిశ్రమ హోదా కల్పించడంతోనే సరిపించుకోకుండా యువతలోను ఇప్పటికే చిత్రరంగంలో ఉన్న వారికి ఎప్పటికప్పుడు నైపుణ్యాల అభివృద్ధి కోసం అవసరమైన శిబిరాలు, సెమినార్లు, సింపోజియంస్ లాంటివి కూడా ఆంధ్రప్రదేశ్లో విరివిగా నిర్వహిస్తామని కూడా ఆయన మెన్షన్ చేశారు. అంటే కొత్తగా సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు కావచ్చు, లేకుంటే ఆల్రెడీ ఉండి సర్వైవ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒక రకంగా నైపుణ్యాలను పెంచి వాళ్ళకి ఎంకరేజ్ చేసే విధంగా కూడా మా గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది అని కూడా ఆయన మెన్షన్ చేశారు. ఈ రకంగా అన్ని అంశాల పరంగా ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సో ఏదేమైనా ఆయన సినిమా ఇండస్ట్రీ వ్యవహార శైలి
పట్ల అసంతృప్తిగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అంటే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనివల్ల ఎంత సినిమాలు ఏ రకంగా ఎఫెక్ట్ అవుతున్నాయో అన్నది ఆలోచించడం లేదన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయంగా ఉంది. సో, అందుకే ఆయన ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సినిమా ఇండస్ట్రీకైతే గట్టిగా ఒక కౌంటర్ ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి సినిమా ఇండస్ట్రీకనైనా చర్చలు పెట్టేసుకొని సినిమా ఇండస్ట్రీ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి వాటిని ప్రభుత్వంతో కూర్చొని సార్ట్ ఔట్ చేస్తుందని చెప్పేసి ఆయన కూడా ఆలోచిస్తున్నారు. సో, ఆ రకంగానే వాళ్ళకు ఆహ్, అంటే చెప్పారు. సో, ఈ రకంగా మీకు సంబంధిత విభాగాల్లో ఉన్న సంబంధిత సమస్యలుంటే ఆ సంబంధిత విభాగం అందరితోనూ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం. వ్యక్తిగత ప్రయోజనాలుండవు. వ్యక్తిగత మీటింగ్స్ ఉండవని కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. మరిప్పుడు దీని పట్ల సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ రకంగా రెస్పాన్స్ వస్తుంది? ఏ రకంగా వాళ్ళు రియాక్ట్ అవుతారైతే చూడాలి. సో, ఏదేమైనా ఇదొక సెన్సేషన్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా రియాక్ట్ అవ్వడం ఒక రకంగా అంటే మొన్నటి నిర్ణయం పట్ల చాలామంది డివైడ్ అయిపోయారు. కొందరేమో ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఇంకో రకంగా ఇంకొందరు మాట్లాడుతున్నారు. 2 రకాలుగా డివైడ్ అయినప్పుడు సో, ఒక చర్చ జరుగుతుంది. ఒక వివాదం జరుగుతుంది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వడం గుడ్ డిసిషన్. ఆయన రియాక్ట్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్‌ని సార్ట్ ఔట్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తానడం అనేది ఒక మంచి విషయంగా కూడా చాలామంది సినీ విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం ఆహ్, జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అన్న ఆ నిర్ణయం పట్ల ఎందుకు జరిగింది? దాని పట్ల ఎటువంటి సమస్యలున్నాయని ఆరా తీసే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ నోట్ పట్ల ఏ విధంగా రియాక్ట్ అవుతారు సినిమా పెద్దలు అని చెప్పేసి చూడాలి. థాంక్ యూ సో మచ్.